కుంభరాశి వారికి ఏప్రిల్ నెలలో మంచి ఫలితాలైతే ఉన్నాయి. మీ వృత్తి మరియు కుటుంబ జీవితంలో మీకు మెరుగైన సమయం కనిపిస్తూ ఉంటుంది. మీ వృత్తిలో మీకు కొంత ఊహించని వృద్ధి కనిపిస్తుంది. కొందరికి పదోన్నతి కూడా ఉంటుంది. ఇది రాబోయే రోజుల్లో మీకు విదేశాలు వెళ్ళటానికి అవకాశం కల్పించవచ్చు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు ఈ నెలలో దాన్ని పొందే అవకాశం అయితే ఉంటుంది. మీకు మీ సహోద్యోగులతో మరియు పై అధికారుల నుంచి కూడా మద్దతు అయితే ఉంటుంది. మీరు వాదనలు మరియు కోర్టు కేసుల్లో ఉంటే మటుకు విజయం సాధిస్తారు. కొత్త ఉద్యోగ ఆఫర్ పొందటంలో కొంత జాప్యం అయితే ఉంటుంది. కానీ ఓపికగా ఉండండి, వేచి చూడండి, మీకు మంచి ఆఫర్ అయితే వస్తుంది. కుటుంబ పరంగా ఈ నెల చాలా బాగుంటుంది. ఎందుకంటే మీకు మీ జీవిత భాగస్వామి నుండి మెరుగైన మద్దతు లభిస్తుంది. మీకు వివాహం కోసం ఎదురు చూస్తున్న వారు ఈ నెలలో మంచి ఫలితం అయితే ఉంటుంది. ఈ నెల మొదటి 2 వారాల్లో మీ పిల్లల్లో ఒకరికి ఆరోగ్య సమస్య ఉండవచ్చు. తర్వాత వారికి మంచి ఆరోగ్యం అయితే ఉంటుంది. అనవసరమైన వాదనల కారణంగా ఈ నెలలో మీ తోడబుట్టిన వాళ్ళతో కొన్ని సమస్యలు అయితే ఉంటాయి. ఈ నెల 2వ భాగంలో అది సాధారణ స్థితికి అయితే వస్తుంది. ఆర్థికంగా మీకు అద్భుతమైన సమయం అండి ఇది. ధన ప్రవాహం ఉంటుంది బాగానే, మరియు మీకు తగిన ఖర్చులు కూడా ఉంటాయన్నమాట. ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు పెడతారు. ఇల్లు లేదా వాహనం కొనాలనుకునే వారికి ఈ నెల చాలా మంచిది. మీకు స్పెక్యులేషన్ ఈ నెల మంచిది కాదు. మీకు ముఖ్యంగా మొదటి 2 వారాల్లో అయితే చేయకండి. వ్యాపారంలో ఉన్న వారికి విజయం ఉంటుంది. మీరు ఈ నెలలో కొన్ని మంచి ఒప్పందాలపై సంతకాలు చేస్తారు, లేదా మీ వ్యాపారాన్ని విస్తరించే ఆలోచన కూడా చేస్తారు. ముఖ్యంగా చివరి 2 వారాల్లో ఈ నెల 3వ వారం నుండి మీరు మెరుగైన వ్యాపార అభివృద్ధి చూస్తారు. మీరు మీ వ్యాపారం కోసం రుణం లేదా ఆర్థిక సహాయం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే మటుకు మీరు దానిని ఈ నెల 2వ భాగంలో అయితే తీసుకుంటారు. ఆలస్యాన్ని నివారించడానికి దరఖాస్తు చేసే ముందు పత్రాలను తనిఖీ చేసుకోండి బాగా ఒకసారి. విద్యార్థులకు అద్భుతమైన సమయం అన్నమాట. మీ విశ్వాస స్థాయిలు బాగా పెరుగుతాయి. మీరు సరైన నిర్ణయాలు అయితే తీసుకుంటారు. పరీక్షలు రాసేటప్పుడు మటుకు ఈ నెల మొదటి 2 వారాల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ కాలంలో కొంత గందరగోళం లేదా తప్పుడు సంభాషణ జరుగుతుందన్నమాట. అందుకని ఏకాగ్రతగా ఎగ్జామ్స్ రాయండి.